హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు ఈ వీడియోలో స్క్రీనర్ యూజ్ చేసి క్వరీ ఎలా రాయాలి అండ్ స్క్రీనర్ యూజ్ చేసి మల్టీ బెగర్ స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను చూపిస్తానండి. మల్టీ బెగర్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని కీ మెట్రిక్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. అందులో ముందుగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎర్నింగ్ గ్రోత్ అన్నమాట. కన్సిస్టింగ్ ఎర్నింగ్ గ్రోత్ అనేది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో 5 to 10 ఇయర్స్ లో ప్రాఫిట్ లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ అనేది పాజిటివ్ గా ఉండేటట్టు చూసుకోవాలండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సేల్స్ గ్రోత్ అనమాట. స్ట్రాంగ్ సేల్స్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ డిమాండ్ ని ఇండికేట్ చేస్తుంది. సో సేల్స్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా అబౌవ్ 10% ఉంటే చాలా మంచిది అనమాట. అండ్ కంపెనీస్ కి మెయిన్ గా మనం ఇంకో చూడాల్సిన మెట్రిక్ ఏంటంటే లో డెట్ అండి. లో డెట్ ఉన్న కంపెనీస్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ హెల్త్ అనేది బాగుంటుంది. సో డెట్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంకొక మెట్రిక్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది అబౌవ్ 15% ఉందనుకోండి, ఆ కంపెనీ అనేది షేర్ హోల్డర్స్ కి గుడ్ రిటర్న్స్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రైస్ టు బుక్ రేషియో అండి. లోవర్ పీబీ అనేది స్టాక్ దాని ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కూడా బిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇదొక కీ మెట్రిక్ ని మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక మెట్రిక్ ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండి. ఇండస్ట్రీ పీస్ తో కంపేర్ చేసినప్పుడు లోవర్ పీఈ ఉన్న స్టాక్స్ ఏంటంటే అండర్ వాల్యూ స్టాక్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ అనదర్ కీ మెట్రిక్ అండి. అండ్ ఇంకొక మెట్రిక్ ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లో అనమాట. కంపెనీస్ కి ఫ్రీ క్యాష్ ఫ్లో ఉంటే జనరలీ అలాంటి కంపెనీస్ ఏంటంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటాయని ఒక ఇండికేషన్. ఈ కీ మెట్రిక్స్ యూజ్ చేసుకుని స్క్రీనర్ లో ఒక క్వరీ అనేది ఈ రోజు రాద్దామండి. గూగుల్లో కనుక మనం స్క్రీనర్ క్వరీ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ముందుగా నేను ఏంటంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అన్నాను కాబట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కూడా బిలో 5,000 క్రోర్స్ ఉండేటట్టు చూసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే గ్రోత్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో 5,000 క్రోర్స్ పెడుతున్నాను. సో నేను రన్ చేస్తున్నా, క్వరీ రన్ చేసేటప్పుడు ఇక్కడ చాలా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ మనం స్క్రీనర్స్ లో ఎప్పుడు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంటర్ చేసాం కాబట్టి దాని తర్వాత కావాల్సిన దానికోసం మనం చేసేటప్పుడు ఏంటంటే ఎండ్ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నాకు కావాల్సింది ఏంటి, సేల్స్ గ్రోత్. సో సేల్స్ గ్రోత్ అని మనం టైప్ చేసేటప్పుడు కిందే వస్తుంది అనమాట. ఇలా సేల్స్ గ్రోత్ టైప్ చేసేటప్పుడు సేల్స్ గ్రోత్ ఎప్పుడు కూడా పర్సెంటేజ్ వైజ్ లో మాత్రమే ఇవ్వాలి. సో నేను ఏం చెప్పాను, అబౌవ్ 10% ఉండేటట్టు ఉండాలని చెప్పాను. సో 10% అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్వరీని రన్ చేయండి. రన్ చేసేటప్పుడు మీకు మళ్ళీ కొన్ని షేర్స్ అనేవి షార్ట్ లిస్ట్ జరుగుతుంది అనమాట. అండ్ నాకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ అండి. ప్రాఫిట్ గ్రోత్ అనేది కూడా ఏ కంపెనీకి అయినా కూడా అబౌవ్ 15% ఉండేటట్టు ఉంటే మంచిది అనమాట. సో ప్రాఫిట్ గ్రోత్ పెట్టేసుకొని ప్రాఫిట్ గ్రోత్ ని కూడా నేను ఇస్తున్నాను అనమాట, గ్రేటర్ దెన్ 15. దెన్ క్వరీని రన్ చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ కొన్ని స్టాక్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా తర్వాత మనకి కావాల్సింది ఏంటి, డెట్ టు ఈక్విటీ. సో డెట్ టు ఈక్విటీ అనేది కూడా ఇప్పుడు తక్కువగా ఉండాలి కాబట్టి నేను డెట్ టు ఈక్విటీ అనేది లెస్ దెన్ 0.5 అనేది ఇస్తున్నానండి. అండ్ దానికి కావాల్సింది మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంటే బెటర్ అని చెప్పాను, రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 15% ఉంటే బెటర్ అని చెప్పాను కదా. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ గ్రేటర్ దెన్ 15 అని పెట్టండి. తర్వాత క్వరీ రన్ చేయండి. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది ఎప్పుడు కూడా బిలో 20% ఉండేటట్టు చూసుకోవాలి. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది బిలో 20% ఉంటే ఈ కంపెనీ ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందని ఒక ఇండికేషన్ అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రైస్ టు బుక్ వాల్యూ. ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లెస్ దెన్ 3 అనేది బెటర్ అండి, ఎందుకంటే ఇది అండర్ వాల్యూ స్టాక్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కావాల్సింది నాకు ఫ్రీ క్యాష్ ఫ్లో అనమాట. ఇది గ్రేటర్ దెన్ 0 పెట్టుకున్నాను అండ్ క్వరీని నేను రన్ చేశానండి. స్క్రీనర్స్ లో టోటల్ క్వరీ అనేది ఎంటర్ చేసేసింది. తర్వాత క్వరీని రన్ చేస్తున్నాను అనమాట. ఇలా రన్ చేసిన తర్వాత నాకేంటంటే టోటల్ గా ఏవైతే ఈ కండిషన్ అప్లై ఉన్నాయో ఆ స్టాక్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. దాంట్లో మీరు చూస్తే గ్రేటెక్స్ ఇండస్ట్రీస్, పిహెచ్ క్యాపిటల్, నెట్ఫ్లిక్స్ సొల్యూషన్స్, హెచ్బి స్టాక్ హోల్డింగ్స్, జూపిటర్ ఇన్ఫో, ప్రిజమ్ ఫైనాన్స్, కెమాని డిస్ట్రిబ్యూషన్స్, విబ్రాంట్ గ్లోబల్, తర్వాత కీటోన్ ఫైనాన్స్, ఇలా చాలా కంపెనీస్ వచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బిలో 5,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ అనమాట. సో ఈ విధంగా కనుక మీరు స్క్రీనర్ లో క్వరీ అనేది రాసి రన్ చేసేటప్పుడు మీకు కావాల్సిన స్టాక్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు సపోజ్ ఈ క్వరీలో ఉన్న బిఎన్ఆర్ సెక్యూరిటీస్ గురించి చూద్దామండి. బిఎన్ఆర్ సెక్యూరిటీస్ కనుక చూస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, 138 క్రోర్స్ ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉండాలని చెప్పాను, అబౌవ్ 15%. ఇది ఎంత ఉంది, 19.8% ఉంది. అలాగే మీరు కనుక చూస్తే డెట్ అనేది 0.5 కంటే తక్కువగా ఉండాలి. సో ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ లెస్ దెన్ 3 ఉండాలి. సో ఇది 2.19 ఉంది. సో అండర్ వాల్యూడ్ గా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ అనేది లెస్ దెన్ 20 ఉండాలి. సో ఇది 11.7 ఉంది. సో లెస్ దెన్ 20 అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ 275 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 134 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ ఏంటి, అండర్ వాల్యూడ్ అనమాట.
అండ్ కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఉండాలి. మీరు కనుక చూస్తే మార్చ్ 2024 కి కంపెనీ 22,000 నెట్ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ గా ఉంది. అండ్ ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ప్రాఫిట్ గ్రోత్ అనేది అబౌవ్ 15% ఉంటే బాగుంటుంది అని చెప్పాను. అండ్ ఈ కంపెనీ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 5 years లో ఎంత ఉంది, 53.5% CAGR గ్రోత్ ఉందన్నమాట. అలాగే సేల్స్ గ్రోత్ కూడా అబౌవ్ 10% ఉందన్నమాట. సో ఈ విధంగా స్క్రీనర్ లో మనం క్వరీ రైట్ చేసి మనకి కావాల్సిన స్టాక్స్ ని మనం షార్ట్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు అండి. సో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అడిషనల్ గా మనం యూజ్ చేయాల్సిన టిప్స్ ఏంటంటే, ట్రైలింగ్ 12 months డేటా అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఎర్నింగ్స్, ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎలా ఉందనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది సెక్టర్ పర్ఫార్మెన్స్ అనమాట. స్ట్రాంగ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న సెక్టర్స్ నుంచి మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి సెక్టర్ పర్ఫార్మెన్స్ ని కూడా చూస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది, అండ్ నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా చూడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ప్రమోటర్ హోల్డింగ్ హైగా ఉందనుకోండి, అది కంపెనీస్ ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో ఈ విధంగా మనం స్క్రీనర్ లో క్వరీ రాసి మనకి కావాల్సిన స్టాక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే, ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది 1.83% డౌన్ అయ్యిందంటే టోటల్ గా 13,772 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ టాప్ లూజర్స్ లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 4.37%, గార్డెన్ షిప్ బిల్డర్స్ 3.80%, మోర్పెన్ 3.71%, బిహెచ్ఎల్ 3.49% డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఈ రోజు నెగిటివ్ లోనే ఉన్నాయి అన్ని కూడా. అండ్ ఓన్లీ జిఎండిసి మాత్రం 1.36% పెరగడం జరిగింది. అండ్ నవా 0.62% పెరగడం జరిగింది అనమాట. అండ్ ఈ రోజు నేను ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదండి జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.